ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు పెట్టాలి? అసలు దానికి కారణం ఏంటి? నీకు విడాకులు కావాలనుకుంటే నేను ఇచ్చేయాలా? నువ్వు విడిపోవాలనుకుంటే నేను విడిపోవాలా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? తాళి గురించి, బంధం గురించి ఆ రోజు అన్ని మాటలు చెప్పావు, నీకు గుర్తులేదా? నీ మెడలో నా ఆయుష్ని మోస్తున్నానన్నా. నన్ను భర్తగా ఆరాధిస్తూ ఇలానే పుండిపోవాలని నీ నోటితో నువ్వే చెప్పావు కదా. అలాంటి నువ్వు విడాకులు ఎలా అడుగుతున్నావు? ఈ విడాకుల నిర్ణయం నీదేనా, లేక వేరే ఎవరైనా నిన్ను ఫోర్స్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? యమునమ్మ గారి పేరు చెప్తే బిహారీ గారు వెళ్లి యమునమ్మ గారిని అడుగుతారు. అసలే అనారోగ్యంతో ఉన్న యమునమ్మ బిహారీ గారు వెళ్లి అడిగితే తట్టుకోలేరు. నువ్వు విడాకులు తెచ్చి పెట్టుకున్నావు, దాని మీద నేనెలా సంతకం చేస్తానని నువ్వు అనుకున్నావు? చెయ్యాలి బిహారీ గారు, మీరు విడాకుల మీద సంతకం చెయ్యాలి. నాకు ఆ విడాకులు కావాలి, అంతే. అంతకు మించి నేనేమి చెప్పలేను. దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. మీరు నాకు విడాకులు ఇవ్వాల్సిందే. లక్ష్మి, లక్ష్మి ఆగమ్మా. ఆటో అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి. విహారీ, విహారీ, విహారీ. మావయ్య, ఏంటి మావయ్య, నేనింట్లో నిజం ఎలా చెప్పాలి? తనని సమాజంలో నా భార్యగా ఎలా పరిచయం చేయాలని చూస్తుంటే తనేంటి మావయ్య విడిపోదాము, విడాకులు ఇస్తానని చెప్తుంది. నా వల్ల అన్యాయం జరిగింది, నేను తిరిగి న్యాయం చేస్తానంటుంటే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతానంటుంది ఏంటి మావయ్య? బాధపడకు విహారీ, ఈ ఆడవాళ్ళు, ఈ వాతావరణం ఒకటేరా. ఎప్పుడు ఎలా మారతారో తెలీదు. సరే విహారీ, రా ఇంటికి వెళ్దాం. తనతో నెమ్మదిగా నేను మాట్లాడతాను. మావయ్య, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి మావయ్య. అది కాదు విహారీ. మావయ్య ప్లీజ్.